నమస్తే, నేను మీ ప్రియాంకారావు. ఎవరైతే పంతుళ్ళు ఉంటారో, ఎవరైతే జ్యోతిష్యులు ఉంటారో వీళ్ళంతా కూడాను జాతకాలు చెప్పడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ మధ్యన కూడా చాలా మంది ఎవరు పడితే వారు చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి జ్యోతిష్య శాస్త్రాన్ని అడ్డుపెట్టుకొని వేణుస్వామి లాంటి కొంతమంది కూడా విచ్చలవిడిగా జాతకాలు చెప్తూ కాంట్రవర్సీ అవుతూ వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎలా చూడాలి వీటన్నిటిని? దీనికి సంబంధించి ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సురేష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. తల్లి, ఎలా ఉన్నారు గురువు గారు? చక్కగా ఉన్నాను. గురువు గారు, బాలయ్య గారు చాలా నాళ్ళుగా వాళ్ళ అభిమానులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఆయన అవార్డు తీసుకోవడం కూడా చాలా సంతోషించాల్సిన విషయం. అయితే రాబో రోజులు అంటే రాబో 4 ఏళ్లలో ఆయన భారతరత్న అవార్డు తీసుకుంటారని ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఆశిస్తున్నారు. మరి ఆయన జీవితంలో ఏం జరగబోతుంది అంటారు? యాక్చువల్గా బాలకృష్ణ గారి పేరుని బట్టి చూసినప్పుడు ఆయన మూలా నక్షత్రం ధనుసు రాశిలో ఉన్నారమ్మా. ఆయన జన్మ నక్షత్రం గురించి నాకు తెలియదు, నేను ఎతకలేదు కూడా. నెట్లో ఉన్న విషయం నిజమా కాదా అనేది మనం ఎతకం. కానీ ఆయన జన్మదినాన్ని క్యాలిక్యులేట్ చేసి ఏదో చూసి చెప్తూ ఉంటారు. కానీ బాలకృష్ణ అన్నదే ఎవరికి తెలిసినా బాలయ్య బాబు అంటారు. యోయో బాబి మూలా నక్షత్రం ధనుసు రాశిలో ఉంది. మూలా నక్షత్రానికి అధిదేవత సరస్వతి కాబట్టి, సరస్వతి అధిదేవత అయితే నిజంగా నక్షత్రాధిపతి ఎవరయ్య అంటే అసురుడు. బాలయ్య బాబు ఎట్లాంటి వారంటే సరస్వతి అంశ కలియబెట్టినప్పటికీ కూడా మూర్తీభవించిన ఒక ఆత్మవిశ్వాసం తొనికిలాడే వ్యక్తి. ఆగ్రహం వచ్చినా, ఆవేశం వచ్చినా, అట్లాగే అనుగ్రహం వచ్చినా, ఏదొచ్చినా ఎమోషనల్ని ఒక్క నిమిషం కూడా ఆపేటువంటి వ్యక్తి కాదు. ఒక మనిషి మీద ప్రేమ కలిగి అభిమానం కలిగితే ఆ వ్యక్తికి చేసే సహాయం మీరు నమ్మరు. నాకు చాలా ఆప్తుడైనటువంటి ఒక వ్యక్తి, వాళ్ళ భార్యకి క్యాన్సర్ వచ్చింది. అడయార్ హాస్పిటల్కి వెళ్ళి ఫ్రీ వైద్యం అంటే అక్కడికి వెళ్తే పేరుకు ఫ్రీ వైద్యమే కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, అక్కడ రూములు తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ నాకు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు మీరు ఎవరైనా సహాయం చేయించి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి రికమెండ్ చేయించి, ఒక ఎమ్మెల్యే గారు మీకు చాలామంది తెలిసి ఉంటారు అంటే నేను ఒకటే చెప్పాను, నువ్వు ఎవరన్నా ఎమ్మెల్యే లెటర్ కానీ మంత్రి గారి లెటర్ తీసుకెళ్తేన్నా బాలయ్య బాబు గారు ఎంతవరకు స్పందిస్తారో నాకు తెలియదయ్యా. కానీ ఆయన యొక్క పేరులో ఉన్నటువంటి లక్షణాలను బట్టి, ఆయన రూపగుణ లావణ్యాలను బట్టి నేను చెప్తున్నాను, నువ్వేమీ పడలేదు. ఆయన ఇంటి దగ్గరికి పోయి పడిగాపులు పడతావు, ఆయన హాస్పిటల్కి వచ్చే టైం చూసుకొని కాళ్ళ మీద పడతావు భార్యను బతికించుకోవడానికి, లేదా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేసుకుంటావు. ఎలా చేసుకుంటావో ఆయన కలవడానికి ప్రయత్నం చేసి వెళ్ళి నీ వాస్తవ పరిస్థితి ఆయన దృష్టిలో పడిందంటే మాత్రం ఇక నువ్వు నీ భార్య అనారోగ్యం గురించి మర్చిపోవచ్చు అని చెప్పాను. ఇది రియల్ అండి. అతను ఫస్ట్ హైదరాబాద్లో కలవడానికి వస్తే ఇంటి ముందు వాచ్మెన్ లేరు, బాబు గారు లేరని డోర్లు వేసేసారు. ఎవరైనా అంతే కదండి, సెలబ్రిటీస్ హౌస్ దగ్గర కుదరదు. ఇక ఆయన్ని ఎక్కడ పట్టుకోవాలి, క్యాన్సర్ హాస్పిటల్కి ఎప్పుడు వస్తాడో ఎప్పుడో తెలియదు. అతనికి అంత అవగాహన లేదు. అప్పుడు అతనికి ఆలోచన వచ్చింది, హిందూపురంకి ఈయన ఎమ్మెల్యే గారు కాబట్టి హిందూపురంలో దొరకచ్చు అనే ఆలోచనతో, అప్పుడు ప్రతిపక్ష ప్రభుత్వం నడుస్తున్న సమయం, ఈయన హిందూపురంకి వస్తాడా అని అనుమానం కూడా ఉంది అతనికి. అయినా కానీ హిందూపురంకి వెళ్ళి అక్కడ కూలి పనులు చేసుకుంటూ లోకల్గా భార్యను పోషించుకోవడానికి పనులకి ఎవరిని కాళ్ళు గట్టం పట్టుకొని ఆ భార్యను అక్కడ పెట్టుకొని, వైద్య సేవలు కూడా లేవు, భార్యను అక్కడే పెట్టుకొని బాలయ్య బాబు గారు ఏ రోజు వస్తారని ఎత్తుకుంటుంటే కరెక్ట్గా 21వ రోజు అనుకోకుండా బాలయ్య గారు అక్కడికి వచ్చారు. అంటే ఒక నిబద్ధత కలిగిన శాసనసభ్యుడిగా ఆయన ఆ విధులు కూడా నిర్వహిస్తున్నాడు. అప్పుడు అనుకోకుండా అక్కడికి ఆయన రావడం, ఆ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళి నేరుగా కాళ్ళ మీద పడిపోయారు. ఇప్పుడు ఆవిడ రికవర్డ్ పేషెంట్, సూపర్ వివిఐపి ట్రీట్మెంట్ ఇప్పించారండి. వివిఐపి ట్రీట్మెంట్ ఒక సాధారణమైనటువంటి ట్రీట్మెంట్ కాదు. అతను నా ప్రియభక్తుడు, నన్ను ఇప్పుడు రోజు అంటాడు, మీరు చెప్పకపోయి ఉంటే బాలయ్య బాబుని కలవకుండా ఉంటే మా భార్యకి అంత మంచి ట్రీట్మెంట్ జరిగి ఉండేది కాదు అని. అది బాలయ్య గారు. కానీ ఆయన ఎక్కడ కూడా నాకు నెట్ వచ్చారు, నన్ను కలిశారు, నేను చెప్పానని కూడా చెప్పరు. ఆయనలో ఒక మూర్తీభవించిన స్వరూపం ఏంటంటే గుప్తదానాలు ఎక్కువ చేస్తాను. ఎవరికి ఏ సహాయం చేసినా దాన్ని పబ్లిక్గా నేను ఇదిగో ఇది చేశాను, నేను ఇది చేశానని చెప్పుకునే గుణం మూలా నక్షత్రం వాళ్ళు కాదు. ఆ మూలా నక్షత్రంలో పేరున్న, నిజంగా మూలా నక్షత్రంలో పుట్టి ఉన్న ఆయనకి కోపం తెప్పించకుండా ఆయన దగ్గర ఎలా ఉండాలని మనం నేర్చుకోవాలి తప్ప, ఇప్పుడు చాలామంది ఏంటి మీ అభిమాన్ని కొడతారా అని ఏదో కొంచెం కామెంట్లు కూడా పెట్టి నాకు పంపించారు బాలయ్య బాబు గారు అని. నేను ఒకటి అన్నాను, ఏవయ్యా కాస్త నిన్ను ఒక బస్సు ఎక్కించి
ఆర్టీసీ బస్సు ఎల్బీ నగర్ ఎక్కించి ఏ కూకట్పల్లి దగ్గరకో విపరీతమైన రష్లో పెట్టు కాసేపట్టు తొక్కితేనే నువ్వు ఒక 10 నిమిషాలకే లకిడి కాపులు వస్తే పై జరుగు మోక చేతో తడతావా తట్టవా? మరి ఉదయం లేస్తే ఏసీల్లో తప్ప భగవంతుడిచ్చిన అవకాశం ఏసీలో ఉండి పరమసుకుమారంగా షూటింగుల్లో ఎండలో కష్టపడ్డా కానీ ఏసీలో తిరుగుతున్న వ్యక్తి కొంచెం ఆ జనాలు హ్యూమిడిటీ వచ్చి పైన పడుతున్నప్పుడు ఎంతవరకు ఓర్చుకుంటారు? కొంచెం అరుస్తారు ప్రేమతో, అది ద్వేషంతో అరవడం కాదు. మీరు అర్థం చేసుకోవాలని చెప్పాను. అఫ్ కోర్స్ ఏంటంటే బాలయ్య గారిని అభిమానించే వ్యక్తుల్లో ఆయన గురించి పూర్తిగా తెలుస్తుంది. ఎవరైతే ఆయన గురించి అభిమానించకుండా ఊరికే ఏదో ఆ సినిమా చూసి వచ్చేసి బాగా చేశాడను అంటారు, అట్లా కాదు. నిజంగా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి తెలిసినటువంటి వాళ్ళకి మాత్రం బాలయ్య బాబు గారు చాలా అద్భుతంగా కనపడతారు. అంటే నేను ఆయన ఓవర్గా పొగుడుతున్నానని కాదు, నేను ఎవరిని పొగడను. నాకున్న ప్రథమ లక్షణం, నేను ఎవరిని కూడా నువ్వు వీరుడివి సూర్యుడివి నువ్వు బ్రహ్మాండం అని పొగడను. కానీ అతనిలో మంచి కనపడితే మాత్రం అది ఎంత దూరమైనా చెప్తాను. చెడ్డ కనపడితే కూడా చెప్తాను. చెడునన్నా కొంచెం తక్కువ చెప్తాను కానీ మంచిని బాగా ఎలివేట్ చేసి చెప్తాను. బాలయ్య బాబు గారు మాత్రం ఆంధ్రప్రదేశ్కే కాదు, ఆయనకు భారతరత్న ఇస్తే ఎంత ఈగిపోతే ఎంత అండి. నిజంగా భారతమాత గర్వించదగినటువంటి గొప్ప లక్షణాలు ఆలోచనలు ఉన్న వ్యక్తి. కాకపోతే ఆయనకి పాలిటిక్స్లోకి ఆయన ఎందుకు రారో తెలుసు. ఎక్కువగా మీకు ఒకే ఎమ్మెల్యేగా గెలిచారు కానీ మంత్రి కావాలంటే ఆయన తీసుకోకూడదా, లేకపోతే డిప్యూటీ సీఎం కావాలంటే తీసుకోకూడదు, సీఎం అడిగితే ఈరా. కానీ ఆయనకి ఆ ఉద్దేశం లేదు. ఆయనకి తను అతిగా చాలా ప్రేమించేది నటన, కళ. ఇప్పుడు ఒక మంచి పద్యం చెప్పనండి, ఆయనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయండి. ఒక మంచి పద్యం కనుక పాడితే వెంటనే ఆయనకి ఆనందంతో గూస్ బంప్స్ వస్తాయి. ఆయన్ని పొగిడితే ఆయన కోపం తెలుసా మీకు? బాలకృష్ణ గారి గురించి ఎవరన్నా పొగిడారనుకోండి అంటారు, ఆయన పొగిడితే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన్ని గురించి మంచి విమర్శ చేశారనుకోండి ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరని చూస్తారు. ఆయన గురించి నెగిటివ్గా చెప్పారనుకోండి అసలు పట్టించుకోరు. ఈ 3 లక్షణాలు బాలయ్యలో ఉన్నాయి. చాలా కొద్ది మందికి మాత్రమే బాలయ్య గారు అర్థమవుతారు. సో ఆయన ఈజ్ ఏ వెరీ గుడ్. అంటే రామారావు గారి పిల్లల్లో నాకు హరికృష్ణ గారితో డైరెక్ట్ ఇంటరాక్ట్ ఉంది. ఆహ్వానం హోటల్కి వెళ్ళేవాడిని. వాళ్ళ పెద్ద అబ్బాయి చనిపోయిన జానకిరామ్ వచ్చి నా శిష్యుడికి క్లాస్మేటు శ్రీనివాస్ అనే అతనికి, అట్లా జానకిరామ్తో పరిచయం. కానీ కళ్యాణరామ్ గారితో కానీ తారక్ గారితో అంత పరిచయం లేదు. కానీ హరికృష్ణ గారు మా నెల్లూరుకి వచ్చేవారు. అక్కడ కబడ్డీ పోటీలకి నారాయణ రెడ్డిపేట అని అక్కడికి వచ్చేవాళ్ళు. జొన్నవాడ టెంపుల్కి వచ్చారు. నన్ను చాలా ఏమండి శర్మ గారు బాగున్నారు అంటారు. ఆయన కూడా చాలా ఆవేశపరుడు, మంచివాడు, చాలా మంచివాడు, చాలా ఆవేశపరుడు. గురువు గారు మహేష్ బాబు, ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు. ఎంతో మంది చిన్నపిల్లల్ని ఆదుకున్న ఆయన, ఆపరేషన్ చేసి. సో ఆయన గురించి ఏమంటారు? ఎలా ఉండబోతుంది ఆయన భవిష్యత్తు? తానవ్వక ఇతరుల నొప్పింపక ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి అని ఒక మాట ఉంది. మహేష్ బాబు గారు ఆలోచన అసలు అదే, ఎవరిని హర్ట్ చేయడండి. ఈవెన్ దో ప్రభాస్కి కూడా అదే వర్తిస్తుంది. వాళ్ళు ఎవరిని ఏమనరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు. సో వెరీ గుడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి మహేష్ బాబు. సో అయితే ఫ్యామిలీని అత్యధికంగా ప్రేమించే స్వభావం. అది అవతల వాళ్ళకి స్వార్థం అవ్వచ్చు కూడా. తను కుటుంబానికి, సినిమా స్టార్లు ఎవరు ఎంత టైం ఇస్తారో తెలియదు కానీ మహేష్ బాబు అన్న పేరుని బట్టి చెప్తున్నా, మహేష్ బాబు అంటే మఖా నక్షత్రం సింహరాశిలో ఉంటాడు. కుటుంబం అన్నా, తండ్రి అన్నా, బంధుత్వాలన్నా చాలా ఎఫెక్షన్ అనుకుంటాడు. కానీ బంధుత్వాల్లో కూడా ప్రతి ఒక్కరిని కలిసే బంధుత్వం కాదు. నిజమైన బంధువులు ఎవరు వాళ్ళకి మాత్రం ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. అండ్ వన్ మోర్ ఏంటంటే ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ టైం పెట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు రాజమౌళి గారి చేతిలో ఆయన చిక్కిపోయినారు, అయినా కానీ టైం పెట్టుకుంటారు ఆయన. నాకు తెలిసి ఇప్పుడు రాజమౌళితో ఏదో మూవీ చేస్తారు, రాజమౌళి గారి దగ్గరికి వెళ్తే టైం దొరకదంటారు. కానీ ఆయనకి ఇప్పుడు మంచి టైము పెట్టుకొనే రాజమౌళి గారికి మిగిలిన టైం ఇచ్చింటారే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈయన ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీకి దూరం అవుతూ నీకు 100 కోట్లు వస్తుందంటే 100 కోట్లు వద్దులే, నాకు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాను అనే గుణం. సో కూల్ గై చెప్పాలంటే చాలా కూల్గా పరిస్థితులకు తగినట్టు మింగిల్ అయిపోతారు ఆయన. చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఆయనలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈయనకి కూడా తండ్రి నుంచి దాతృత్వం వచ్చింది. తండ్రి తెలిసి చేశాడు, ఈయన దానాలు చేస్తాడు. కానీ ఈయనకి తండ్రి అన్నంత ఔదార్యం లేదు, పిసినారితనం కొంత ఉంటుంది. తండ్రిలాగా ఔదార్యం లేదు. వాళ్ళు లాభపడితే నాకు ఇస్తున్నారు, నష్టపోతే నాకు ఇవ్వరు కదా. సో ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటాయి మహేష్ బాబు గారి దగ్గర. అండ్
ఆయనకి నమ్రత గారికి ఇద్దరికి కూడా ఎక్కడో మంచి జాతక బలం అట్లా కుదిరిపోయింది. నా అనేటువంటి అక్షరం అనురాధలో ఉంది. అనురాధకి శని అధిపతి, ఇక్కడ కేతు, శనికేతువులు బలం చాలాది, రాజ్య రాసుల్లో పడ్డాయి. నమ్రత అండిది, పిల్లలు సితార కావచ్చు, మంచి యోగంలో పుట్టింది. సో భవిష్యత్తు అయితే ఆయనకి ఇంకా అలాగే వెళ్తూ ఉంటుంది. అని విపరీతమైన బ్రేక్స్ రావండి ఆయనకి, మీరు గుర్తుపెట్టుకోండి. బాహుబలి తీసిన రాజమౌళి గారితో ఇప్పుడు సినిమా చేయడం వల్ల ఏమైనా బ్రేక్స్ వస్తాయేమో, కానీ ఆ బ్రేక్ కంపేర్ టు RRR లేకపోతే కంపేర్ టు ఈ సినిమా వచ్చినంతటి బ్రేక్ అయితే రాదు. ఓకే గురువు గారు, చిరంజీవి గారు ఒకప్పుడు ఆయన స్టార్ అండి, ఇప్పుడు కూడా ఆయన స్టారే. కానీ ఈ మధ్య కాలంలో ఆయన తీస్తున్న సినిమాలు ఏవి కూడా హిట్ అవ్వట్లేదు. ఆయన ఎంచుకునే విధానంలోనో ఏమో ఎవరికి తెలియట్లేదు, కానీ ఆశించిన ఫలితాలు రావట్లేదు. ఎందుకని ఈ విధంగా జరుగుతుంది? అసలు రాబో రోజుల్లో చిరంజీవి గారికి ఎలా ఉండబోతుంది? నేను జాతకం మాత్రమే చెప్తున్నానమ్మా. చిరంజీవి గారు అన్న పేరు రేవతి నక్షత్రంలో ఉంది, మీనరాశిలో ఉంది. 2017 అక్టోబర్ దగ్గర నుంచి మీరు గమనిస్తే చిరంజీవి గారు ఖైదీ నంబర్ 150 ఏదో సినిమా తీసేసిన తర్వాత, ఆ మూవీ అయిపోయిన తర్వాత 18 19 మరి, సో అక్కడి నుంచి మీరు చూస్తే అంతర్లీనంగా ఏదో తెలియనటువంటి ఒక మదన ఆయనలో ఎక్కువగా ఉంది. జాతక పరంగా చూశాను, ఆయన ముఖ లక్షణాలని చూశాను. ఈవెన్ దో పవన్ కళ్యాణ్ గారిని తను ఆచ్ఛాదన చేసుకున్నప్పుడు చూశాను, దగ్గరకు తీసుకోవడం, సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు. కానీ ఆ తర్వాత నేను ఒక పెళ్లిలో స్వయంగా ఆయన చూశాను. ఆయనలో బయటకి ఎక్స్పోజ్ చేయలేనటువంటి అంతర్లీన బాధ, అది ఫ్యామిలీ గురించా, తన గురించా, ఆరోగ్యం గురించా, లేకపోతే యోగ చింతన, ఇంకేముంది జీవితం అంతా చూడవలసిన వరకు చూసేశాను. సో ఒక ఆధ్యాత్మికమైన మోడ్లోకి వెళ్ళే థాట్స్లో ఉన్నాడో తెలియదు, కానీ చాలా మౌనం ఎక్కువ ఆశ్రయించే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో మూవీస్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్గా వెళ్ళే అవకాశాలు లేవు. అంటే ఆల్మోస్ట్ ఆయనకి కెరీరు ఇంకా ఆయన క్లోజ్ చేసుకునే ఆలోచనలో ఉండొచ్చు కూడా పూర్తిగా. అంటే అలా వెళ్ళిపోతే తన నేము ఫేము పోతాయి అని భయపడేంతటి ఆ లక్షణాలు చిరంజీవి గారిలో లేవు. కానీ సినిమాలు ఆడటం లేదన్నటువంటి చింత ప్రతి నటుడికి ఉంటుంది. సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. మనం చూస్తే బోలా శంకర్ ఏదో ఒకటి, ఏదో తర్వాత ఇంకేదో ఒక వాల్తేరు వీరయ్య, ఇవన్నీ వరుసగా ఫెయిల్యూర్స్ చిరంజీవి గారికి ఎప్పుడు కొత్త కాదండి. ఫెయిల్యూర్ అయినప్పుడల్లా నేలకు కొట్టినట్లు వేస్తూనే ఉన్నాడు. కానీ దిస్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు హిమ్. అతనికి చాలా ఇంపార్టెంట్ అయిన టైం నడుస్తుంది. ఆయన వేరే యొక్క ఆలోచనల్లో ఉన్నారు. సో పొలిటికల్గా ఇంకా ఆయన మళ్ళీ ఎంట్రీలు ఇవన్నీ ఆయనకి ఇష్టం లేదు, వెరీ క్లియర్. ఆయన అంతర్లీనంగా పడుతున్నటువంటి మదన మాత్రం ఏదో ఒకటి, అది ఆయన నోటితో ఎప్పుడైనా ఆయన చెప్తే తెలుస్తుంది. కానీ జాతకం ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ దొరికితే మాత్రం మనం చెప్పుకోవచ్చు ఇదిగో ఈ విషయంలో సఫర్ అవుతున్నాడని. కానీ నేను అనుకోవడం ఆయన ఈ అన్నిటికీ అతీతమైనటువంటి ఒక ట్రాక్స్ మూడ్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాడని అనుకుంటున్నాను. ఎందుకంటే చరణ్ భవిష్యత్తు గురించి, బిడ్డ గురించి ఎక్కువగా ఆలోచన ఉంటుంది. సో తను సక్సెస్ఫుల్గా RRRలో తను ఆల్రెడీ అంతకుముందు ప్రూవ్ చేసుకున్న RRRతో నిజమైనటువంటి నటుడుగా ఏమిటి అనేది బయట పెట్టాడు. తర్వాత ఈ పిక్చర్ ఏదో పోయినట్టుంది, తర్వాత అయింది ఏదో ఒక మూవీ, ఏదో మొత్తానికి అది దెబ్బతిన్నట్టుంది. కానీ చిరంజీవి గారిలో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆధ్యాత్మికతో, లేకపోతే తను తన పేరుతో ఏదైనా ఇంత సంపద తెచ్చాను బ్లడ్ బ్యాంక్ తోనే సరిపెట్టకుండా ఇంకా ఏదైనా ప్రజల్లోకి వెళ్ళడానికి కొత్తగా ఏం చేయాలి, ఇంత డబ్బు ప్రజలు ఇచ్చారు, వీళ్ళ కోసం మనం ఏం చేయాలనేటువంటి ఒక లోతైన ఆలోచనలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సంపద ఆయనకి పెరుగుతూనే పోతూనే ఉంటుంది. అది ఎక్కడ ఆయనకి యోగం అవయోగం అయితే లేదు. పిల్లలు ఇచ్చా కూడా వాళ్ళకి కూడా చాలా యోగాలు ఉన్నాయి. అండ్ వన్ మోర్, చిరంజీవి గురించి అడిగా కాబట్టి వాళ్ళ అబ్బాయి చరణ్ గారు ఒకానొక సమయంలో TrueJet అనేటువంటిది ఓపెన్ చేశారు, తర్వాత అది క్లోజ్ చేసినట్టున్నారు. కానీ తిరిగి మరలా ఎయిర్వే లైన్స్ ఇటువంటివి మళ్ళీ చరణ్ గారు మళ్ళీ రైజ్ చేసి డెవలప్మెంట్ చేసే అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా ఉన్నాయి. దాన్ని ఈసారి కొంత చిరంజీవి గారు కూడా చూసే అవకాశాలు ఉండొచ్చు. ఓకే, అంటే గురువు గారు ప్రభాస్ అంటే రాజసం అది అలా ఉట్టిపడుతుంది ఆయనలో చూడగానే. అసలు అంటే ఆయన రెగ్యులర్ గా సినిమాలు తీస్తూనే ఉంటున్నారు, ఎంచుకుంటున్న క్యారెక్టర్స్ అన్ని కూడా ఒక రాయల్టీగా ఉండేవే చూస్తున్నారు. సో రానున్న రోజుల్లో ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నాకైతే ఖచ్చితంగా ఈ 25 మే దగ్గర నుంచి 26 మే లోపల ఖచ్చితంగా ప్రభాస్ గారు ఒక ఇంటివాడయ్యే యోగాలు పుష్కలంగా కనపడుతున్నాయి.
ఇప్పుడు తప్పించుకునేదానికి ఆస్కారం లేని విధంగా ఆయన పెళ్ళి అనేటువంటి ప్రపోజల్ బయటపడే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఓకే. ఆల్రెడీ బ్రైడ్ నిర్ణయం అయిపోయి ఉండొచ్చు, ఓకే, బట్ బయటికి ఎక్స్పోజ్ కాలేదు. ఈ సంవత్సరం మే తర్వాత, అంటే ఇప్పుడు మేలో మనం వచ్చాం, మే 15 దాటిన దగ్గర నుంచి నెక్స్ట్ మే లోపల అట్ ఎనీ టైం ప్రభాస్ గారు అనేటువంటి వారు బయటకు వచ్చి మ్యారేజ్ అయిపోయేటువంటి విషయాన్ని చెప్పే అవకాశాలు నాకు పేరును బట్టి స్పష్టంగా కనపడుతున్నాయమ్మా. దాంట్లో తప్పు లేదు. ఇంకా వృశ్చిక రాశి అని ఏదో చెప్తుంటారు, ఆయనది వృశ్చిక రాశి అని నేనైతే అనుకోవట్లేదు, కానీ వృశ్చిక రాశిలో అంత యోగాలు ఆయనకి ఖచ్చితంగా ప్రభాస్ అన్న పేరును చూసినప్పుడు ఖచ్చితమైనటువంటి యోగాలు అయితే ఈ సంవత్సరం ఆయన పెళ్ళి ఇంటివాడు అవ్వడం. అండ్ ఇంకొకటి, తన వివాహంతో పాటు ఒక సేవా కార్యక్రమానికి సంబంధించి తన పెద్ద తండ్రి గారి పేరు, లేకపోతే తాతల పేరులో, లేకపోతే తండ్రి పేరు ఏదో ఒకటి వెలుగులోకి తీసుకొస్తూ దాన్ని కూడా ఆయన పబ్లిక్లో అనౌన్స్ చేసేటువంటి స్థితి పక్కగా ఉంది. ఇది తప్పించుకోలేనటువంటిదే నాకు కనపడుతున్నది. ఖచ్చితంగా ఈ రెండు జరిగే అవకాశాలు ఉన్నాయి. లిటిల్ బిట్ చిన్నపాటి యాక్సిడెంట్ త్రుట్లో తప్పించుకుంటాడు, ఏమీ కాదు. ఓకే, రైట్. ప్రభాస్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి, మీకు పండగ రాబోతుంది త్వరలో. ఓకే, రైట్. థ్యాంక్ యూ గురువు గారు. సౌభాగ్యవతి.